మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు క్షేమమే కదా? మీరు మీ పిల్లలు కుటుంబం బాగుండాలని మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. నమ్మకంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మనం కీర్తనల గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చూద్దాం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. ఎంత చక్కని మాట అండి. ప్రియులారా, దేవునికి మనసే లెక్క, మన హృదయమే లెక్క. కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాశాడు. 16వ వచనం నుంచి ఈ మాటలు ఇలా ఉన్నాయి, చూడండి. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. కేవలం బలి మాత్రమే నువ్వు అడగవు, నువ్వు బలిని కోరవు. ఈ జంతువుల బలులు నీకెందుకయ్యా? అలా నువ్వు కోరితే, అదే నీకు ఇష్టమైతే, అదే సంతోషం అయితే నేను అర్పించేవాడిని. దహన బలి నీకేం ఇష్టమైంది కాదు. ఆ బలిని బట్టి నువ్వు ఆనందించో, బలిని బట్టి నువ్వు సంతోషించో, కానీ ఆ బలి చెల్లించే వ్యక్తి యొక్క మనస్సును నువ్వు చూస్తావు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. పాత నిబంధనలో ఈ బలులు మనకి కనపడతాయి, కానీ దాన్ని బట్టి దేవుడేం ఆనందించడు. ప్రియులారా, ఈరోజు అయితే అసలు అలాంటి బలులతో మనకు పనే లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారే కలువరి శిలువలో మన కొరకు బలి అయిపోయాడు గనక ఇక ఈ రోజున మనకి ఏ జంతు బలితో కూడా పని లేదు. ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక బలిస్తే, ఏదైనా ఒక కానుకిస్తే, కానుకని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా దేవుని మందిరంలో అది ఇది మనం చేస్తే, కానుక ఏదైనా ఇస్తే, లేదా మందిర నిర్మాణానికి ఒక పెద్ద అమౌంట్ ఏదైనా పంపిస్తే, లేదా ఏదైనా వస్తువులు అవి ఇవి ఏదైనా దేవునికి ఇస్తే, ఏదైనా దేవునికి ఒక కానుక రూపంలో మనం ఇస్తే, దేవుడు భలే సంతోషిస్తాడు అని మనం అనుకుంటాం. దేవుడు చాలా ఆనందిస్తాడని మనం అనుకుంటాం. అయ్యే నా దేవుడు కోరుకుంటుంది. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతా. అసలు మనం ఈరోజు దేవునికి ఇస్తుంది ఎవరిచ్చారు మనకి? అసలు మనం ఎలా పుట్టాం? అసలు మనం ఎవరు? దేవుని ద్వారా పుట్టాం, దేవుని ద్వారా చెల్లిస్తున్నాం, దేవుని ద్వారా బ్రతుకుతూ ఈ రకంగా ఉన్నాం. ఆయన కృప చూపితే ఇంత ఆయుష్కాలం జీవించాం. మనకున్న సమస్తం ఆయన ఇచ్చాడు, డబ్బు కూడా ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో ఏదో ముక్కి మూలిగి కాస్త ₹1 దేవునికి మనం ఏదన్నా ఇస్తే, లేకపోతే ఒక వస్తువు కొనిస్తే, కాస్త కానుక దేవుడికి ఇస్తే, మనమేదో దేవుడికి పెద్ద ఉపకారం చేసి చాలా సహాయపడినట్టుగా మనం ఫీల్ అయిపోవటం ఎలాంటి ఆలోచన అంటారు అసలు ఇది? కొంతమందికి కానుక ఇచ్చినా గర్వమే, హృదయం మాత్రం సరిగా ఉంటుందండి. పై మాత్రం బాగా చేస్తుంటారు. వద్దని నేను అంటలేదండి, కానుక ఇవ్వాలి, ఏదైనా దేవుని కొరకు పనిలో సహాయపడాల్సిందే. కానీ దేవునికి మనసే లెక్క, హృదయమే లెక్క. నీ హృదయం సరిగా లేదనుకో, మనం ఏమిచ్చి ఏమి లాభంగా ఉంటుంది? ఇక్కడ ఏమన్నాడు? 16వ వచనంలో అన్నాడు, 17వ వచనంలో ఏమన్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు అని కూడా చూడండి, తేలిగ్గా కూడా చవట్ల విరిగిన మనస్సే అన్నాడు. అంటే విరిగిన మనస్సే అంటే వేరేదేం కాదు. ఇక విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఏది ఇష్టం? ఏది ఇష్టమైన బలి? విరిగి నలిగినటువంటి హృదయం, విరిగిన మనస్సు, ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ భక్తి విధానం. అయ్యో, దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, ఈ పని నేను చేయకూడదు కదా అని ఆ మనస్సులో దేవునికి ఇచ్చేటటువంటి ఆ చక్కటి స్థానం ఉంది, చూశారు? దేవుణ్ణి ఘనపరిచేటటువంటి కృతజ్ఞత కలిగిన హృదయం, పరిశుద్ధంగా జీవించే మనస్సు, ఆ మనస్సు దేవుడికి ఇవ్వాలి.
సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని. మనం ఏం చేస్తామంటే హృదయం తప్ప అన్నీ ఇవ్వటానికి చూస్తాం. హృదయం లేకపోయినా పర్లేదు, ఏదైనా వస్తే చాలు అన్నట్టుగా నా బోటోళ్ళు కూడా చూస్తుంటారు. దేవుడికి ఇస్తున్నావు మంచిదే, హృదయమే లెక్క, మనసే లెక్క. విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు ఇవ్వు. అది దేవుడికి ఎంతో సంతోషం. ఎంత చక్కగా అన్నాడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున ప్రతి చిన్నదానికి గర్వించక, ప్రతి చిన్నదానికి అతిశయపడక, తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని కదా బైబిల్లో ఉంది. తగ్గించుకొని, కొంతమందికి ప్రతి చిన్నది గర్వమే. చివరికి ఏడదాకా వచ్చింది అయ్యాదంటే, కాస్త మనం ఏదన్నా ప్రార్థన చేసి దేవుడు విన్నాడనుకో, ఆ ప్రార్థన విన్నా కూడా మనం గర్విస్తూ ఉంటాం. నేనంటే ఏమనుకున్నావు, అసలు మనం అంటే జనం ఏమనుకోవాలి, ఎందుకు అనుకోవాలి, అసలు అదేంటో పెద్ద గొప్పలా. నేనంటే ఏమనుకున్నావు, అసలు నేను ప్రార్థన చేస్తే మొత్తం అసలు కంపించిపోవటమే, ఊగిపోవటమే. నేను ప్రార్థన చేశానంటే అసలు దేవుడు కూడా దిగి రావాల్సిందే అంటే అసలు ఎంత గర్వానికి చోటిస్తున్నామో చూడండి. కనికర సంపన్నుడు ఏదో మనం అడుగుతున్నాం కదా అని చెప్పి సహాయపడ్డాడు అనుకోండి, ప్రేమ కలిగిన దేవుడు, అది కూడా మన ఖాతాలో వేసుకోవడం, అది కూడా మన గొప్పతనంగా భావించుకోవడం. ఇక దీనత్వం ఏది, ఇక తగ్గింపు ఏది? అవసరమైతే ప్రజలతో నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి కార్యాలు, నేను ప్రార్థన చేశానా మామూలుగా ఉండదు, అసలు ఇట్ట చేస్తే అట్ట వచ్చేస్తాయి. ఏంటో అది పెద్ద ఇదిలాగా. మనం ఎవరం అండి? అబ్రహాం అంతటి భక్తుడే దుమ్ముని ధూళిని అన్నాడు. మనం చాలా మట్టి మశాను. అది గమనించుకోకుండా గర్వానికి చోటియొద్దు, ఏ విషయంలో కూడా గర్వించొద్దు. విరిగి నలిగిన మనస్సే దేవునికి నిజంగా ఇష్టం. ఆ మనస్సుని లక్ష్య పెడతాడు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటే గర్వపు హృదయాలను దేవుడు అలక్ష్యం చేస్తాడు, లక్ష్య పెట్టడనేగా దాని అర్థం. అంతేగా, దేవునికి నిజంగా ఇష్టమైన బలి మనం చెల్లిద్దాం. ఏంటి ఇష్టమైన బలి అంటే విరిగిన మనస్సు. ప్రియబిడ్డ, ఇప్పుడుకైనా ఒక ఆలోచన చేసి, ఏదో మనం పైకి ఇచ్చే వాటిని బట్టి దేవుడేదో ఆనందపడతాడు అనుకోకుండా, విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఉండు. దేవుడు ఆనందిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తలుగా లేక తల్లిదండ్రులుగా మీరు అలా ఉంటే మీ పిల్లలు కూడా మీ ప్రభావం పడి వారు కూడా తగ్గింపులో దేన మనసులో ఉంటారు. మనసే లెక్క, మనసే లెక్క దేవుడికి. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చండి. మీ ఆశీర్వాదం దీవెన సమృద్ధిగా బిడ్డలకు ఇవ్వండి. ప్రభువా, మీరు బలులు, దహన బలులు కోరే దేవుడో కాదు, అవి నీకు ఇష్టమైనవి కావు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఎంత చక్కని మాట! నీకు ఇష్టమైన బలి విరిగిన మనస్సు, నలిగిన హృదయం. నువ్వెప్పుడు అలక్ష్యం చేయవయ్యా. ఈ వర్తమానపు దిశగా ఎంతమంది బిడ్డలు ఆలోచించి వారి హృదయాలను సరిచేసుకుంటున్నారు, వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యం చేయండి. తోడుగా ఉండండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.